Hello everyone, welcome back to my channel Sirisha Physics. Guys, నిన్న షార్ట్స్ అయిపోయినాయి కదా మనకి ఎలక్ట్రానిక్స్ లో. ఇవాళ మనం సెకండ్ యూనిట్ లో లాంగ్ ఆన్సర్స్ ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ పిఎన్పి ట్రాన్సిస్టర్ అండ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. చూడండి అన్న, డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. పిఎన్పి ట్రాన్సిస్టర్ ఏంటి? ద ఎన్ టైప్ మెటీరియల్ ఈస్ శాండ్విచ్డ్ బిట్వీన్ టూ పి టైప్ మెటీరియల్స్, దట్ ఈస్ నోన్ యాజ్ ద పిఎన్పి ట్రాన్సిస్టర్. చూడండి ఇక్కడ ఎన్ పి పి టెర్మినల్స్ కనెక్ట్ చేసాం కదా. ఇందులోకి ఎంటర్ అయ్యేది ఐఈ కరెంటు, ఐబి ఐసి అవుట్పుట్ అన్నమాట. ఓకే, చూడండి ఐఈ ఎంటర్ అవుతుంది, ఐసి అవుట్ అవుతుంది. ఓకే, అందుకే మనం ఏం చెప్తాం, మైనస్ ఐసి బై ఐఈ అని చెప్పుకున్నాం కదా. ఆల్ఫా ఈక్వల్ టు గుర్తుందా మీకు? యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ గుర్తుందా? సో పిఎన్పి transistor. In PNP configuration, the emitter to base junction of a transistor is always forward biased, while the collector to base junction is reverse biased. Figure below one illustrates the basic connections of PNP transistor. జాగ్రత్తగా చూడండి అన్న, ఇక్కడ బేస్ టెర్మినల్ ఏది? ఎన్ కి కిందకి గీసామే, ఇది బేస్ టెర్మినల్. పి దగ్గర ఉన్నది ఎమిటర్, ఇటువైపు పి దగ్గర ఉన్నది కలెక్టర్. సో మనం ఇక్కడ చూడండి అన్న, ప్లస్ పాజిటివ్ టు పాజిటివ్ ఉంది కదా. అందుకే ఇన్పుట్ అనేది ఎమిటర్ అండ్ బేస్ జంక్షన్ అనేది ఫార్వర్డ్ బయాస్ అంటున్నా. ఇక్కడ చూడండి మళ్ళా పి ఉంది, పి అలా నెగటివ్ కి కనెక్ట్ చేశాను, అవునా? రివర్స్ బయాస్డ్. సో బేస్ అనేది కామన్ కదా ఇక్కడ అనుకుంటే. సో బేస్ అండ్ కలెక్టర్ జంక్షన్స్ ఆర్ రివర్స్ బయాస్డ్, బేస్ అండ్ ఎమిటర్ జంక్షన్స్ ఆర్ ఫార్వర్డ్ బయాస్డ్ అన్నాడు అనమాట. So basically in PNP configuration, the majority charge carriers are holes and minority charge carriers are electrons. ఎందుకన్నా పిఎన్పి పీపీ ఎక్కువ ఉన్నాయి అంటే హోల్స్ ఎక్కువ ఉన్నాయి, అందుకే ఎన్ ఒకటే తీసుకున్నాం, పీలు రెండు తీసుకున్నాం. దట్స్ వై ద మెజారిటీ చార్జ్ క్యారియర్స్ ఆర్ హోల్స్ అండ్ మైనారిటీ చార్జ్ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్. So it can be observed from the figure that the positive terminal of VEB is connected to the emitter terminal in order to push holes into the base. The negative terminal of VCB is connected to collector terminal so that holes are collected from the base. సో ఇక్కడ నుంచి కనెక్ట్ చేస్తున్నాం కదా. సో ఇక్కడ ఏమవుతున్నాయి, హోల్స్ అన్ని బేస్ టెర్మినల్ దగ్గర కలెక్ట్ అవుతున్నాయి. ఇక్కడ నుంచి ఏమో ఎలక్ట్రాన్స్ అనమాట. ఈ ఏది కలెక్టర్ టెర్మినల్ దగ్గర నుంచి ఏమి హోల్స్ ఆర్ కలెక్టెడ్ అనమాట. కలెక్టర్ టెర్మినల్ దగ్గర నుంచి ఇక్కడ నుంచి బేస్కి వెళ్ళి అంటే ఎమిటర్ నుంచి బేస్కి వెళ్ళి అక్కడ నుంచి కలెక్టర్ దగ్గర హోల్స్ అనేవి కలెక్ట్ అవుతున్నాయి అనమాట. ఓకే, డ్యూ టు ఫార్వర్డ్ బయాసింగ్ ద హోల్స్ ఫ్రమ్ ద ఎమిటర్ రీజియన్ ట్రావెల్ టువర్డ్స్ ద బేస్. దిస్ ఇన్ టర్న్ ప్రొడ్యూసెస్ ఎమిటర్ కరెంట్ ఐఈ. వోల్టేజ్ అప్లై చేసాం కదా, ఫార్వర్డ్ బయాస్ అంటున్నాం కదా. సో కరెంట్ విల్ బి ప్రొడ్యూసెస్ కదా, అది కూడా ఎంత అంట 5% అనమాట. 10 to combine with electrons and produce base current IP. అవేమవుతాయి, బేస్ లో ఏమున్నాయి, ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. ఈ హోల్స్ అవి ఎలక్ట్రాన్స్ కంబైండ్ అయ్యి ఐబి అనే కరెంట్ మనకి ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. దాన్నే బేస్ కరెంట్ అని అంటాం అనమాట. ఓకే, సో ద రిమైనింగ్ హోల్స్ 95% మూవ్ టువర్డ్స్ ద కలెక్టర్ రీజియన్ పి టైప్ అండ్ produce collector current IC. Therefore, in PNP transistor, the emitter current is sum of the base current and the collector current అనమాట. సో ఎమిటర్ కాంబినేషన్ తీసుకున్నప్పుడు ఐఈ ఈక్వల్ టు ఏమవుతుందంట, ఐబి ప్లస్ ఐసి. ఇది గుర్తుపెట్టుకోవాలి నాన్న. ద టోటల్ ఎమిటర్ కరెంట్ ఈక్వల్ టు బేస్ కరెంట్ ప్లస్ కలెక్టర్ కరెంట్ అనమాట. సో నెక్స్ట్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ యాజ్ ఇట్ ఈస్ దానికి రివర్స్. ఎన్పిఎన్ అనేసరికి ఏంటి, ఇక్కడ 2n మెటీరియల్స్ తీసుకుంటాం. ద పి టైప్ material is sandwiched between two n-type materials. So in this the majority charge carriers are electrons, minority charge carriers are holes అనమాట. సో ఇక్కడ కూడా అంతేనా, ఎన్ ఫార్వర్డ్ బయాస్డ్ అంటే ఏంటన్నా, బేస్ ఎమిటర్ నేమో ఫార్వర్డ్ బయాస్ లో కనెక్ట్ చేసాం, కలెక్టర్ ని బేస్ నేమో రివర్స్ బయాస్ లో కనెక్ట్ చేసాం అనమాట. ఇట్ కెన్ బి అబ్జర్వ్ ఫ్రమ్ ఫిగర్ దట్ ద negative terminal of VEB is connected to the emitter terminal in order to push the electrons into the base. ఎలక్ట్రాన్స్ అన్ని బేస్ కి వెళ్ళిపోతాయి. So positive terminal of CCB is connected to collector terminal. So the electrons are collected from the base అనమాట. ఎగ్జాక్ట్ దానికి ఆపోజిట్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసే కరెంట్ ఏంటి అని అంటే కలెక్టర్ కరెంట్ ఐసి అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఐబి ఈక్వల్ టు ఐసి ప్లస్ ఐఈ అనేది మనకి ఇక్కడ వస్తుంది అనమాట. యాజ్ ఇట్ ఈజ్ అదే రివర్స్ లో చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి కామన్ బేస్, కామన్ ఎమిటర్ అండ్ కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్స్. బీజేటీ తీసుకున్నాను, బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్ 3 కాన్ఫిగరేషన్స్. ఇదేమో కామన్ బేస్ కాన్ఫిగరేషన్. కామన్ బేస్ అనేసరికి ఏమి ఇస్తాను, కామన్ బేస్ లో పిఎన్పి ట్రాన్సిస్టర్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఇది ఎన్పిఎన్, ఇది పిఎన్పి. ఎందుకని యారో మార్క్ అవుట్ సైడ్ చూపిస్తుంది కదా, ఇక్కడ యారో మార్క్ ఇన్ సైడ్ చూపిస్తుంది కదా ఎమిటర్ టెర్మినల్ దగ్గర. అందుకే దిస్ ఈజ్ పిఎన్పి ట్రాన్సిస్టర్, దిస్ ఈజ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఎమిటర్, బేస్, కలెక్టర్. ఈ కాన్ఫిగరేషన్ ఏంటి, బేస్ ఇన్ గ్రౌండ్ కి ఇచ్చాం కదా, కామన్ బేస్ అని అంటారు. కామన్ బేస్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్.
ఇది కామన్ బేస్ పిఎన్పి ట్రాన్సిస్టర్. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ చూడండి నాన్న. ఎమిటర్ టెర్మినల్ విల్ బి గ్రౌండెడ్ హియర్. సారీ, ఇక్కడ చూడండి నాన్న. ఇక్కడ వచ్చేసరికి ఎమిటర్ ఈజ్ ద ఇన్పుట్, కలెక్టర్ ఈజ్ ద అవుట్పుట్, బేస్ ఈజ్ కామన్ ఫర్ బోత్. ఓకే, ఇక్కడ కామన్ బేస్ లో. అలాగే కామన్ ఎమిటర్ తీసుకుంటే ఎమిటర్ టెర్మినల్ ఈజ్ కామన్ ఫర్ బోత్ బేస్ అండ్ కలెక్టర్ టెర్మినల్. సో బేస్ అనేది ఏంటి, ఇక్కడ ఇన్పుట్, కలెక్టర్ అనేది అవుట్పుట్, ఈ అనేది కామన్ ఫర్ బోత్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఇది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. ఇది పిఎన్పి లో కూడా అంతే కదా నాన్న. బేస్ అనేది ఇన్పుట్ అవుతుంది, కలెక్టర్ అనేది అవుట్పుట్ అవుతుంది, ఈ అనేది గ్రౌండ్ కి ఇచ్చామన్నమాట. ఇదేంటి నాన్న, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. అలాగే కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్ కూడా చూడండి. కలెక్టర్ టెర్మినల్ ని గ్రౌండ్ కి ఇచ్చాం నాన్న. సేమ్ అప్పుడేమవుతుంది, బేస్ ఈజ్ ద ఇన్పుట్ అవుతుంది, ఎమిటర్ ఈజ్ ద అవుట్పుట్ అవుతుంది. ఇది ఎన్పిఎన్. యారో మార్క్ చూడండి, ఎమిటర్ కి బయట వైపు చూపిస్తుంటే దాన్ని ఎన్పిఎన్ అని అంటాము. యారో మార్క్ ఎమిటర్ కి ఇన్సైడ్ చూపిస్తే పిఎన్పి అంటాం. కామన్ కలెక్టర్ బేస్ ఇన్పుట్, ఎమిటర్ అనేది అవుట్పుట్ అన్నమాట. అంటే ఇక్కడ కామన్ ఫర్ కలెక్టర్ టెర్మినల్ ని కామన్ గా తీసుకున్నాం. ఇది మనకున్న 3 కాంబినేషన్స్ అన్నమాట. దీన్నే కామన్ కలెక్టర్ గానీ గ్రౌండెడ్ కలెక్టర్ అనొచ్చు, లేదా గ్రౌండెడ్ బేస్ అనొచ్చు. గ్రౌండెడ్ ఎమిటర్ అంటాము, కామన్ బేస్ నేమో గ్రౌండెడ్ బేస్ అంటాము, లేదా కామన్ ఎమిటర్ నేమో గ్రౌండెడ్ ఎమిటర్ అనొచ్చు, కామన్ కలెక్టర్ నేమో గ్రౌండెడ్ కలెక్టర్ అనొచ్చు. ఎందుకనంటే ఆ టెర్మినల్ ని మనం గ్రౌండ్ కి ఇస్తున్నాము. సో అది రెండిటికి కామన్ గా యూజ్ అవుతుంది, అటు ఇన్పుట్ కి అవుట్పుట్ కి. దీన్నే కామన్ బేస్ కాన్ఫిగరేషన్స్ అని అంటారు అనమాట. ఓకే. సో నెక్స్ట్ ఒక ప్రాబ్లం ఉందిరా. ఫర్ అన్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ విత్ వాల్యూస్ ఇచ్చిండండి, మైక్రో ఆంపియర్, ఐబీసీ ఇవన్నీ ఇచ్చిండు. సో ఆల్ఫా ఎన్ ఎంత ఇచ్చిండు, 0.98 ఇస్తే ఐ ఎంత ఇచ్చిండు, 2 మైక్రో ఆంప్స్ ఇచ్చాడు. నెక్స్ట్ విసిసి ఇచ్చిండు, లోడ్ రెసిస్టెన్స్ ఇచ్చిండు. ఏం క్యాలిక్యులేట్ చేయాలని మనం అంటే మినిమం బేస్ కరెంట్ ఐబీ క్యాలిక్యులేట్ చేయాలన్నమాట. సో దానికోసం ఏం చేద్దామంటే మనం the expression for minimum base current IB equal to IC out by B అంటే IC saturated current అన్నమాట by beta. IC saturation అంటేనే saturation collector current, beta అంటే current gain for common emitter configuration. సబ్స్టిట్యూట్ చేయండి. IC saturation equal to VCC by RL. VCC ఎంత ఇచ్చిండు మనకి, 12 ఇచ్చిండు. రెసిస్టెన్స్ ఎంత ఇచ్చిండు, 4 into 10 square. సింప్లిఫై చేస్తే 3 into 10 to the power of -2 some amperes, -3 వచ్చింది. దాన్ని మిల్లీ ఆంపియర్స్ లో రాసేసాను, 3 మిల్లీ ఆంపియర్స్ అని. ఇప్పుడు బీటా వాల్యూ కావాలి. బీటా అంటే మనకి ఏం తెలిసిన ఫార్ములా, ఆల్ఫా బై 1 మైనస్ ఆల్ఫా తెలుసు కదా, 0.98 by 1 minus 0.98. సింప్లిఫై చేస్తే బీటా ఈక్వల్ టు 49. ఇప్పుడు తీసుకెళ్లి ఐబీ లో వాల్యూలో సబ్స్టిట్యూట్ చేయండి. 3 into 10 to the power of -3 by 49. సింప్లిఫై చేస్తే బేస్ కరెంట్ ఎంత వచ్చిందన్నా, 0.06 మిల్లీ ఆంపియర్స్ వచ్చింది అనమాట. ఓకేనా. సో ఇది టుడే టాపిక్స్ నాన్న. ఒక కామన్ ఎమిటర్, కామన్ బేస్, అది ఇంపార్టెంట్. డయాగ్రామ్స్ రిప్రజెంటేషన్ అది జాగ్రత్తగా ఒకసారి చూసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్ లో పెట్టండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గైస్. థ్యాంక్ యూ.